నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా కొణిదెల ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి చాలా యాక్టివ్గా ఆమె తన భావాలని తను ఇక్కడ తనకు ఎదురవుతున్న సంస్కృతి సాంప్రదాయాల గురించి, అట్లాగే తన ఏ విధంగా సంతోషపడింది, గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నట్టుగా తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆవిడ ఒక మాట చెప్పారు నిన్న. ఏమిటి అంటే, తీన్మార్ సినిమాకు సంబంధించి ఒక హీరోయిన్ ఉంది. ఆమె పేరు ఏంటంటే డానా మార్క్స్. అయితే చాలామంది ఏమనుకున్నారంటే, ఆమెను చూసి ఆ తీన్మార్ సినిమా వచ్చిన దగ్గర నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారు అన్నా గారిని వివాహం చేసుకున్న దగ్గర నుంచి కూడా ఆమె ఈమా అని అనుకున్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఆవిడ ఏం క్లారిటీ ఇచ్చింది అంటే, ఆమె అయితే నేను కాదు, మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు, ఆమె ఎవరో, ఆమె హీరోయిన్, ఆమె పేరు డానా మార్క్స్, సో నేనైతే కాదు, మీరందరూ పొరపాటు పడుతున్నారు అంటూ ఆవిడ చెప్పింది. తీన్మార్ సినిమాలో ఆ సాంగ్కి సంబంధించి కొన్ని సెకండ్స్ పాటు మాత్రమే అన్నా కొణిదెల కనిపిస్తారు అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటూ వెళ్ళారు. అయితే ఆమె నేను కాదు అనేది ఈవిడ పెట్టిన ట్యాగ్ లైన్. ఎవరు? అన్నా కొణిదెల గారు ఆవిడ ఇన్స్టాలో స్టోరీకి సంబంధించి ఆమె నేను కాదు అన్నట్టుగా ఫోటో పెట్టి ఆ ఫోటో కింద కామెంట్ పెట్టారు, ఆమె నేను కాదు అన్నట్టుగా. మరి ఇది ఎలా చేశారంటే, నిజంగా సోషల్ మీడియాలో ఆ వీడియో చూడంగానే నిజంగా అది పెద్ద ఛానలే, బాగా ఫేమస్ అయిన ఛానలే, అందరికీ తెలిసిన ఛానలే. నిజంగా వాళ్ళు కూడా విలువలు కోల్పోతూ ఆ విధంగా థంబ్నెయిల్స్ పెట్టేసరికి నాకు నిజంగా బాధ అనిపించింది. అదేమిటి అంటే, అసలు అదే వత్తి నేను కదా అసలైన భార్యని అన్నట్టుగా, ఇటేమో పవన్ కళ్యాణ్ గారు అన్నా కొణిదెల, మధ్యలో యాంకరు, ఆ తర్వాత ఇటేమో ఆ మాటలన్నీ అన్నది ఎవరు? రేణు దేశాయ్ గారు. అసలు అన్నా కొణిదెల చెప్పింది ఏమిటి, రేణు దేశాయ్ గారిని ఇన్వాల్వ్ చేయటం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు కలిసి ఉండలేక ఒక దగ్గర ఉండి పోట్లాడుకోవడం అనవసరం అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత కక్షలకి కార్పణ్యాలకు దిక్కుండా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకొని సెటిల్ చేసుకుని ఎవరికి వాళ్ళు సపరేట్గా ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి మధ్యలో ఇప్పుడు ఇన్స్టాలో ఆవిడ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆవిడ సంతోషం కొద్దీ వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉన్నారు. మీకు ఇష్టమైతే మంచిగా మాట్లాడండి, లేకపోతే అసలు మానేయండి. అంతేగాని ఇలాంటి దానికి చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేయటం అవసరమా? అసలు రేణు దేశాయ్ గారు ఆమె ఎవరో కూడా కాదు, అదెవరు? నేను కదా అసలైన భార్యని అన్నట్టుగా ట్యాగ్ లైన్ పెట్టారు. ఇప్పుడు వ్యూస్ కోసం ఆడవాళ్ళకు సంబంధించి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఇటువంటి హైలైట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ఆవిడ కేసులు వేస్తోంది, ఏ విధంగా కేసులు పెడుతోంది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు మీకు అన్నట్టుగా. ఆఖరికి అటువంటి పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆవిడ చెప్పింది ఒకటి, ఈవిడ భావం ఒకటి. అసలు ఈవిడ ఏమి చెప్పను కూడా చెప్పాల, జస్ట్ ఆవిడ పిక్ పెట్టి ఆ విధంగా వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్స్ కోసం ఇట్లాంటి చేయటం కరెక్ట్ కాదు కదా. ఇక మారరా? కనీసం మీరు 10 మందికి చెప్పాల్సింది పోయి మీరే ఇటువంటివి చేస్తే ఎట్లాగా అనేది చాలామంది అడుగుతున్నారు. ఇటువంటి ఆపేయండి దయచేసి. ఇంకా ఆవిడ బ్రతుకుతున్నప్పుడు పాపం అనవసరంగా ఆవిడని మళ్ళీ ఎందుకు తీసుకురావటం? ఇప్పుడు మీరు ఆల్రెడీ వ్యక్తిగత విషయాల్లోకి మళ్ళీ మొదలు పెట్టారా అని ఆల్రెడీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు కదా. ఇక మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా ఇలాంటివి పెడితే ఎట్లా చెప్పండి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అసలు ఆమె పని ఆమె చేసుకుంటుంది, ఏమి పని ఏమి చేసుకుంటుంది, మళ్ళీ మధ్యలో పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఎందుకు ఇలా చిచ్చులు పెట్టే కార్యక్రమాలు చెప్పండి? వాళ్ళ వ్యక్తిగత విషయాలు బయటకు లాగితే మీకు ఏమైనా లాభమా? మీ వ్యక్తిగత విషయాలు ఈ విధంగా బయటకు వస్తే మీకు ఎట్లా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నాకు తెలిసి ఇది కనుక ఈ తంబు కనుక అవి దృష్టికి వెళ్తే ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వాలని అయితే చాలామంది కోరుకుంటున్నారు. కేసు కూడా ఇలాంటి వాటి మీద ఇలాంటి థంబ్నెయిల్స్ పెడతారా, ఎంతవరకు కరెక్ట్ అనేది మీలాంటి వాళ్ళ మీద కూడా కేసు పెడితే బాగుండని చాలామంది చెప్తున్నారు. దయచేసి ఆవిడ పేరును కానీ ఆవిడ ప్రస్తావన కానీ వ్యక్తిగత విషయాలు కానీ తీసుకురాకుండా ఉంటే బెటర్ అని చాలామంది చెప్తున్నారు. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. ఈ చివరి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ రేపటి స్పెషల్ అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.